సో హాయ్ మమ్మీస్, నా పాప కోసం స్లర్ప్ ఫామ్ నుంచి మిలెట్స్, స్పెషల్లీ మిలెట్స్వి ఉంటాయి వీళ్ళ దగ్గర. సో స్లర్ప్ ఫామ్ నుంచి చాలా ఐటమ్స్ తీసుకున్నాను నేను. ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ తీసుకున్నాను, బట్ వీడియో చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వీడియో చేయడం. అండ్ ఎట్ ప్రజెంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. సో మెనీ నేను ఫ్రీగా కూడా వచ్చాయి నాకు యాజ్ ఎ గిఫ్ట్ ఆఫర్స్లలో. సో నాకు ఫ్రీగా ఏమేమి వచ్చాయి అంటే, దిస్ వన్ మిల్క్ పౌడర్, ఇది పాలల్లో మిక్స్ చేసి ఇస్తాం కదా. సో ఇందులో మనకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండ్ బీట్రూట్ ఫ్లేవర్లో మిక్స్డ్ అన్నట్టు. ఇది స్ట్రాబెర్రీ అండ్ మిల్క్ బీట్రూట్. సో ఇది యాక్చువల్లీ మెయిన్గా ఇందులో జాగ్రీతోనే స్వీటన్ చేశారు, అంటే షుగర్ లేదు. సో జాగ్రీ యూజ్ చేశారు. ఇందులో మెయిన్లీ మనకి మిలెట్స్లలో జవార్, ఓట్స్ అండ్ మిల్క్ పౌడర్ యూజ్ చేశారు అంట. స్ట్రాబెర్రీ పౌడర్ ఉంది అండ్ లైట్గా ఏమంటారు రైస్ బ్రెయిన్ ఆయిల్ ఉంది. సో పిల్లలకి నార్మల్వి కాకుండా ఇలా మేడ్ ఫర్ కిడ్స్వి యూజ్ చేస్తే, మిలెట్స్వి యూజ్ చేస్తే ఇంకా కాస్త హెల్తీగా ఉంటుంది అనేసి నేను తీసుకున్నాను. సో ఇది నేను లాస్ట్ టైం చాక్లెట్ ఫ్లేవర్ యూజ్ చేశాను, ఈసారి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది కూడా నాకు ఫ్రీగా వచ్చింది, ఇంకా ఆఫర్స్లలో తీసుకున్నాను కాబట్టి. అండ్ ఫస్ట్ నేను ఫ్రీగా వచ్చినవి చూపిస్తాను. నెక్స్ట్ దిస్ వన్ మిలెట్స్ న్యూడిల్స్, మైల్డ్ మసాలా అవి తీసుకున్నాను. ఎక్కువ స్పైసీ ఉంటే పిల్లలు తినలేరు అని ఫాక్స్టైల్ మిలెట్స్ ఇది. సో వీళ్ళు ఏంటంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయరు, అండ్ దేంతో ఏ మిలెట్తో ప్రిపేర్ చేస్తున్నారని క్లియర్గా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. అట్ ప్రజెంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి అండ్ క్విక్గా కూడా అయిపోతుంది, 4 minutesలో రెడీ అయిపోతుంది. ఇందులో మసాలా ప్యాకెట్ వస్తుంది. సో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసేసి మసాలా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ క్వాంటిటీ మనకి పిల్లలకి 2 years పాప నాకు 5-6 టైమ్స్కి వస్తుంది, అంత క్వాంటిటీ సరిపోతుంది ఇది. అండ్ నెక్స్ట్ వన్ నాకు దిస్ అంటే 2 or 3 కొంటే 1 ప్యాకెట్ ఫ్రీ అనేసి ఉంది. చిప్స్ టైప్ ఇది కూడా మిలెట్స్తోని ప్రిపేర్ అయింది. ఇది డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో చాలా. నేను నెక్స్ట్ చూపిస్తాను. ఈ ఫ్లేవర్ వచ్చేసి చీజ్ అండ్ హర్బ్స్ అంట. సో ఫ్యాట్ కానీ అంటే ప్రిజర్వేటివ్స్ కానీ అలా ఏం కెమికల్స్ ఏం లేవు ఇందులో. ఇదిగోండి, ఇక్కడ అన్ని డీటెయిల్స్ వాళ్ళు క్లియర్గా ఇస్తారు. ఇందులో ఫ్రైడ్ ఏం లేదు, నో ఫ్రైడ్, నో మైదా అండ్ మల్టీగ్రెయిన్ మిలెట్స్తోనే చేశారు అంట. సో ఇది మదర్స్ది, 2 మదర్స్ కలిసి ఈ బ్రాండ్ని క్రియేట్ చేశారు. ఇందులో చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, మీరు ట్రై చేయవచ్చు ఫ్లేవర్స్ కూడా. ఈ ఫ్లేవర్ది ఫ్రీ వచ్చింది అండ్ చాలా స్ప్రెడ్ అయిపోయి ఉంది. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు అనుకుంటే, నాకు ముందు ఎప్పుడు కనిపించలేదు. నట్స్ అండ్ బెర్రీస్ది ప్యాకెట్స్ వస్తాయి ఇందులో. ఏమేమి నట్స్ అండ్ బెర్రీస్ అంటే క్యాష్యూస్, కాజు, పీనట్స్ అంటే పల్లీలు, ఆల్మండ్స్ అండ్ బ్లాక్ రీజన్ అంటే బ్లాక్ కిష్మిస్ అండ్ క్యాన్బెర్రీ. ఈ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ వస్తాయి, శాచెట్స్ వస్తాయి. ఇది 10 శాచెట్స్ది. సో ఇలా ఇండివిజువల్గా మనము ఒకటి ప్యాకెట్ ఓపెన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో కన్వీనియంట్ ఉంటుంది. మనం ఎటైనా ట్రిప్కి వెళ్ళినా కూడా ఇలాంటి 2-3 ప్యాకెట్స్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఓట్స్. ఇందులో రోల్డ్ ఓట్స్ వస్తుంది, అన్ప్రాసెస్డ్ అన్నట్టు. రోల్డ్ ఓట్స్ అంటే ప్రాసెస్ చేయలేదు అన్నట్టు. ఇలా పెద్దగా వస్తాయి. ఇందులో ఓట్స్ వచ్చేసి గ్రెయిన్స్ ఇలా పెద్దగా ఉంటాయి. ఈజీగా కుక్ కూడా అవుతుంది, డైజెస్ట్ కూడా అవుతుంది. ఇంతకుముందు నేను 4 ప్యాకెట్స్ తీసుకున్నాను, 4 ప్యాకెట్స్ అయిపోయాయి. సో ఈసారి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇది మేడ్ ఫర్ కిడ్స్ కాబట్టి మనకి ఎక్కువ టెన్షన్ ఉండదు. కెమికల్స్, ఎక్స్ట్రా ప్రిజర్వేటివ్స్ కానీ షుగర్స్ కానీ కెమికల్స్ కానీ ఎక్కువ ఉండవు కాబట్టి టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ అమేకి. లాస్ట్ టైం నేను ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్ది తీసుకున్నాను. చాకోస్ పాలలో వేసేసి ఇచ్చేయచ్చు. బయట దొరికే చాకోస్ దానిపైన మనకి మెన్షన్ చేసి ఉంటుంది 5 years or 10 years ఏదో ఉంటుంది, అంత బిలో పిల్లలకి ఇవ్వకూడదు అని. ఎమర్జెన్సీలో ఇవ్వచ్చు, బట్ పిల్లలకి ఇది చిన్న పిల్లలకి కూడా ఇవ్వచ్చు. 6 months కంప్లీట్ అయిన పిల్లలకి ఇవ్వచ్చు. సో ఇది తీసుకున్నాను. సరే కాంబో తీసుకున్నాను, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ది 2 కాంబో తీసుకున్నాను. ఇది రాగితోని ప్రిపేర్ అయినవి ఇవి. సో మైదా వీట్ ఏం లేదు ఇందులో, రాగివి ఇవి. సో ఇవి 2 తీసుకున్నాను. నెక్స్ట్ చిప్స్ లాంటివి, పఫ్స్. ఇది చాటర్డ్ చీజ్ది పఫ్స్, ఇది కూడా పఫ్స్. ఇది మైల్డ్ మసాలా. ఇవి 25 rupees ఈచ్ పడినాయి నాకు. నెక్స్ట్ ఖట్టా మీఠా, ఇది కూడా పఫ్స్. ఇవేమో స్టార్స్ లాగా వస్తాయి. ఇదేమో చీజ్ హర్బ్స్. ఇంకొకటి ఓపెన్ చేశాను మీకోసం. నెక్స్ట్
ఇది రెడీ టు ఈట్ అన్నట్టు. ఇందులో జస్ట్ వాటర్ మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. బీట్రూట్ ఫ్లేవర్డ్ ఇది దోశ. ఎస్, దోశ బ్యాటర్ బీట్రూట్ ఫ్లేవర్డ్. జస్ట్ ఏంటంటే ప్యాకెట్లో ఉన్న పౌడర్ తీసుకొని ఇందులో రిక్వైర్డ్ క్వాంటిటీ ఇచ్చారు, అందులో మిక్స్ చేసేసి ఒక 10-15 మినిట్స్ అలా నాననివ్వకుండా పర్లేదు, బట్ నాననిస్తే సాఫ్ట్గా వస్తాయి. హాట్ పెనం మీద డైరెక్ట్గా చేసేసుకుంటే అయిపోతుంది. చట్నీతో కూడా ఇవ్వచ్చు, డైరెక్ట్గా ఇచ్చినా పర్లేదు, బాగానే ఉంటుంది టేస్ట్. సో ఇవి 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఎప్పుడైనా వీలు కానప్పుడు ఈవినింగ్ టైంలో కూడా మనము ఆఫర్ చేయవచ్చు, మార్నింగ్ టైంలో అయినా అవుతుంది, డిన్నర్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇది మిల్లెట్స్ది, వీట్ అలా రైస్ది కాదు. సో మిల్లెట్స్ది హెల్దీ అన్నట్టు. కొంచెం చట్నీ మనం ఇచ్చినప్పుడు ఇది మిల్లెట్ అండ్ బీట్రూట్ ఉంటుంది కాబట్టి కాస్త హెల్దీ. నెక్స్ట్ ప్యాన్ కేక్స్. నేను ప్యాన్ కేక్స్ బ్యాటర్ ఇంట్లోనే చేస్తాను, బట్ ఏంటంటే ఇది మిల్లెట్స్ అండ్ ఫ్లేవర్డ్ అన్నట్టు. నేను బనానా ప్యాన్ కేక్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను అమ్మేకి. ఇవి ఫ్లేవర్స్ ట్రయల్ ప్యాక్ యాక్చువల్లీ. ఇది వచ్చేసి క్లాసిక్, నో ఫ్లేవర్డ్ అన్నట్టు, ఓన్లీ ప్లెయిన్. నెక్స్ట్ వన్ ఇది చాక్లెట్ ఫ్లేవర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లూబెర్రీస్ ఫ్లేవర్స్. ఇందులో బ్లూబెర్రీస్ దాంట్లో ఒరిజినల్ బ్లూబెర్రీస్ ఉంటాయి, హాఫ్ కట్ చేసి. ఇది చాకో చిప్ అండ్ బ్లూబెర్రీ నేను ఆల్రెడీ యూజ్ చేశాను, బాగున్నాయి టేస్ట్. బ్లూబెర్రీ వల్ల కొంచెం టీత్ వచ్చాకైతే బ్లూబెర్రీ తినగలరు, అందులో చంక్స్ వస్తాయి, హాఫ్ కట్ చేసిన బ్లూబెర్రీస్ వస్తాయి. సో టీత్ వచ్చిన పిల్లలకి బ్లూబెర్రీ ట్రై చేయొచ్చు, మిగిలిన ఏజ్ పిల్లలైనా తినగలరు. సో ఇవన్నీ జస్ట్ ఎ మినిట్ నేను చూపిస్తాను మీకు. చాలా పెద్ద బాక్స్ వచ్చింది, నేను చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఎట్ ప్రజెంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకి తక్కువ లైన్ కొన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ వచ్చే ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. సో ఇప్పుడు తీసుకుంటే మనకి బెనిఫిట్.